దేవునికి ఇష్టమైనవి చేయటం ఎంత ప్రాముఖ్యమో, ఆయనకు ఇష్టములైనటువంటి వాటిని మనం విసర్జించటం కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో పరీక్షించాలి. మనం చేసే పని, ఉదాహరణకి మనం ఒక మీటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా మనం ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, లేదా మనం ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాం, లేదా మనం ఒక పని చేయాలనుకుంటున్నాం, దేనికైనా కానీ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ పని దేవునికి ఇష్టమైనదా కాదా అన్నదానికంటే మరి దేవునికి ప్రీతికరమైనదా కాదా. అంటే ఇష్టమైనటువంటి వేరు, ప్రీతికరమైనటువంటి వేరు. అంటే ప్రీతికరమైనవి ఇష్టము కంటే ఎక్కువ. సో మనం చేసే ప్రతి కార్యక్రమము, ప్రతి పని, ప్రతి డెసిషన్, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి నిర్ణయం, ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలనుకునేవి దేవునికి ప్రీతికరమైనవా లేవని పరీక్షించుకుంటూ వాటి ప్రకారంగా వెళ్ళడం అనేది ఎంత ప్రాముఖ్యమో, అంతకంటే బాగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అంతకంటే బాగా ఎక్కువగా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం చూస్తే నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవటం.